హలో గైస్, తిరుపతిలో మోస్ట్ ట్రెండ్ అవుతున్న నాటుకోడి పులుస పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. వీళ్ళకి ఆల్రెడీ 2-3 బ్రాంచ్లు ఉన్నాయి. ఇది సెకండ్ బ్రాంచ్ అనమాట. ఇది కరెక్ట్గా మనకు వైకుంఠపురం ఆర్చి నుంచి తుమ్మలగుంట పోయే రూట్లో కొంచెం దూరం వస్తేనే విక్టరీ బార్ అని ఉంటుంది. దానికి ఆపోజిట్లో ఉంటుంది లొకేషన్ అయితే. సో ఇక్కడ నాటుకోడి దోశలు అయితే చాలా ఫేమస్ అనమాట. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, కస్టమర్ దగ్గర రివ్యూ, పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. మీరు వీడియో లాస్ట్ వరకు చూసేయండి. గైస్, ఇప్పుడు మనం ఓనర్ గారితో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరన్నా? ఓకేనా. తిరుపతిలో ఎక్కడ చూసినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాటుకోడి పులుసు అని వినపడుతుంది. ఏంద్రా అంత ఆదరణ పొందుతాను తిరుపతిలో రోజు రోజుకి? తక్కువ రేట్లో పెడతాము, రేట్ ఎక్కువ ఆశించము. 30 రూపాయలకు ప్లేన్ దోశ చికెన్, 30 రూపాయలకు పూరి చికెన్, 40 రూపాయలకు దోశ చికెన్, సంగటి చికెన్ 40, పుష్కా చికెన్ 60, అన్నీ తక్కువ రేట్లోనే ఉంటుంది. ఓకే, మనకు బడ్జెట్లో అందిస్తూ టేస్ట్ ఉంది కాబట్టి ఆదరణ పొందుతుంది అంటారు. సో ఇప్పుడు మనకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయన్న? మొత్తం 3 బ్రాంచ్లు ఉన్నాయన్న. ఓకే, 3 బ్రాంచ్ల లొకేషన్లు చెప్తారా? ఎస్వి యూనివర్సిటీ 1వ నెంబర్ కాడ మెయిన్ బ్రాంచ్, వైకుంఠపురం ఆర్చి నుంచి తుమ్మలగుంట పోయే రూట్ లో విక్టరీ బార్ ఎదురుగా 2వ బ్రాంచ్. ఓకే, ఈ బ్రాంచ్ ప్రెసెంట్ బ్రాంచ్. ఓకే, 3వ బ్రాంచ్ వచ్చేసి పల్లెదిల్లి వేషాలమ్మ గుడి కాంప్లెక్స్ లో 3వ బ్రాంచ్. ఓకేనా. సో అసలు నార్మల్గా ఎగ్ దోశ బాగా ట్రెండింగ్ ఉందని చెప్పేసి నాటుకోడితో పెట్టాలని ఎట్లా అనిపించింది రా? నాటుకోడితోనే టేస్ట్ బాగుంటుంది. అది ఓకే, నాటుకోడి వేడి అక్కడ చికెన్ కదా. ఓకే. సో మనకు నాటుకోడి పులుసుతో ఎగ్ దోశ వేసి దానికి చికెన్ కాంప్లిమెంటరీ ఇచ్చి ఒక ఎగ్ దోశకి 40 రూపాయలు. ఎగ్ దోశ 40 రూపాయలు. దోశ మీద ఎగ్ దోశ మీద నాటుకోడి తర్వాత ఎగ్ దోశ వేస్తాము. బాయిలర్ చికెన్ వచ్చి ఫ్రీగా వస్తుంది. ఓకే, బాయిలర్ చికెన్ ఎన్ని పీసుల్లో? 3 పీసులు వస్తాయి. 3 పీసులు వస్తాయి 40 రూపాయలు ప్రైస్లో. 40 రూపాయలు. అది బోన్ పీసులు. ఓకే, బోన్ పీసులే. బోన్కే. ఇంకోటినా మన దగ్గర మెయిన్ ఐటమ్స్ ఎగ్ దోశతో పాటు అంటే సింగిల్ ఎగ్ నుంచి ఎన్ని ఎగ్లు అడిగితే వేస్తారు కస్టమర్? 20 ఎగ్ వరకు మీ ఎంత కెపాసిటీ మీరు ఎంత తింటే అంత. ఓకే, సింగిల్ ఎగ్ నుంచి 40, డబుల్ ఎగ్ 60, ట్రిపుల్ ఎగ్ 70 అట్లా. నీకు ఎగ్గుకు 10 రూపాయలు పెరుగుతూ పోతుంది. సో ఎగ్గుకు 10 రూపాయలు పెరుగుతుంది. స్టార్టింగ్ 40 రూపాయలతో స్టార్ట్ అయ్యి మీరు కస్టమర్స్ ఎన్ని అడిగినా వేయిస్తారు. ఓకేనా. ప్రస్తుతానికి 3 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. నాటుకోడి ఎగ్ దోశతో పాటు మనకు ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఇవేనా? ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇంకోటి డాబా పెట్టాలని చూస్తానా. ఎర్లీ మార్నింగ్ 4 AM నుంచి నాటుకోడి బిర్యానీ. ఓకే, ఇంకా మటన్ ఐటమ్స్ కూడా సండే మటన్ ఐటమ్స్ ఉంటాయి. అవి కూడా తక్కువ రేటే. ఓకే, ఏం చేసినా నాటుకోడి అనేది కాంప్లిమెంటరీగా ఉండాలి. కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే, నాటుకోడి బిర్యానీ 4 గంటలకి అందిస్తారు ఫ్యూచర్లో. ఓకే, ఓకేనా. ప్రజెంట్ 3 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ బ్రాంచ్లో నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఇక్కడ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నా అభిప్రాయాన్ని మా ఆడియన్స్తో చెప్తానా. థ్యాంక్ యూనా. ఓకేనా. సో మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరన్నా? ఓకే, టేస్ట్ ఎట్లా అనిపించిందా మీకు? చికెన్, బ్రెడ్ పుస్కా, మటన్ ఏవైనా కానీ నో అబ్జెక్షన్. మంచి టేస్ట్. చూడండి, ఒకసారి వచ్చి చూడండి. నాటుకోడి ఇక్కడే కాదు, ఫస్ట్ ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్ ఉంది. అక్కడ నుంచి ఏదైతే ఇష్యూ తెలియదు. అక్కడ నుంచి ఇప్పుడు చేరాలి. ఇక్కడ అక్కడ 3 దగ్గర ఎక్కడ టేస్ట్ అయినా చేసుకోండి. ఎక్కడైనా కానీ సూపర్గా ఇడ్లీకి చికెన్ ఫ్రీ. ఎక్కడైనా ఇస్తారా? 4 ముక్కలు తినవసరం, ఫ్రీగా పెడతారు. ఓకే, సో ఇప్పుడు మీరు నార్మల్గా ఎగ్ దోశలు తింటూ ఉంటారు. నాటుకోడి పులుసుతో వేసిన ఎగ్ దోశ తింటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? సూపర్గా ఉంది. నా టేస్ట్ ఎంత తక్కువ పడేదని లేదు. నన్నే కాదు, మీరు పీసులు నన్ను అడిగినా కానీ మంచి టేస్ట్. ఈ టేస్ట్ వల్ల చాలా మంది ఇక్కడ తింటారు. ఇక్కడే కాదు, జస్ట్ 3 అంగళ్ళు ఉన్నాయి. ఈ 3 అంగళ్ళు ఎక్కడైనా కానీ తిన్నా కానీ టేస్ట్ అనేది ఒకటే టేస్ట్. ఓకే, మీరు పెట్టే పైసాకి వర్త్ అంటారు. ఎక్కువ. ఓకే, తీసుకునేది తక్కువ. ఓకే, తీసుకునే హోటల్లో తీసుకునేది తక్కువ, పెట్టేది అమౌంట్, అన్నం ఎక్కువ. ఓకే, తక్కువలో మంచిగా ఫుడ్ పెడతారు. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సూపర్గా టేస్ట్ తిరుమలలో ఎక్కడా లేదు. ఓకే, ఓకేనా. థ్యాంక్ యూ. ఫైనల్లీ నేను కూడా ఎగ్ దోశ తీసుకున్నాను. 40 రూపాయలకి మనకు ఒక ఎగ్ దోశతో పాటు నాటుకోడి పులుసు వేయించి దానికి మనకు బోన్ పీసెస్ అయితే ఒక 3-4 పీసెస్ అయితే వేయించారు చికెన్ కాంప్లిమెంటరీగా. నాటుకోడి పులుసుతోనే ఎగ్ దోశ వేస్తారు కాబట్టి టేస్ట్ తినడానికి చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చట్నీ సాంబార్లు అస్సలు ఉండవు. సో ఎగ్ దోశ నాటుకోడి పులుసుతోనే తినాలి. నేను నాటుకోడి పులుసుతోనే తిన్నాను, టేస్ట్ బాగుంది. ఇంకా దాంతోపాటు చికెన్ నంచుకొని తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఈ స్పాట్లో తినంటే కమెంట్ చేయండి. లొకేషన్ వచ్చేసి వైకుంఠపురం ఆర్చి నుంచి తుమ్మలగుంట పోయే రూట్లో విక్టరీ బార్ ఆపోజిట్లో ఉంటుంది.